కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తిరిగొచ్చిన హారం. రామయ్య అన్నదమ్ములు. రామచంద్రయ్య భార్య మల్లక్క అందరినీ సులభంగా నమ్మేస్తుంది. తోటి కోడలు ఆనందంగా ఉంటే ఓర్వలేని స్వభావం రామయ్య భార్య రాధమ్మది. ఒకసారి మల్లక్క హారం చేయించుకుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంది రాధమ్మ. మల్లక్క ఇంటికెళ్ళి, అక్క, నీ హారం ఒకసారి ఇస్తే నేను అలాంటిదే చేయించుకుంటా అంది. రాధమ్మ మాటలు నమ్మిన మల్లక్క తన హారాన్ని ఆమెకిచ్చింది. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో ఒకరోజు వాళ్ళింటికే వెళ్ళి హారం కావాలని అడిగింది మల్లక్క. ఏ హారం? నా నగలు ఉండగా నీ హారం నాకెందుకు? మమ్మల్ని అల్లరి చేద్దామనుకుంటున్నావా అంటూ అరిచింది రాధమ్మ. హారం ఇస్తుండగా చూసిన వాళ్ళెవ్వరూ లేకపోవడంతో మల్లక్క మౌనంగా ఉండిపోయింది. ఇంతలో మల్లక్క కూతురు సత్యవతి పుట్టింటికి వచ్చింది. తల్లి బాధకు కారణం తెలుసుకుని హారాన్ని తిరిగి రప్పించాలనుకుంది. తనను చూడడానికి రాధమ్మ ఇంటికి వస్తుందని తెలుసుకున్న సత్యవతి ఒక ఉపాయాన్ని తల్లికి చెప్పింది. రాధమ్మ గుమ్మం దగ్గరకు రాగానే, అమ్మా, నువ్వు చేయించుకున్న హారం చూపించవా అని అడిగింది సత్యవతి. అది విన్న రాధమ్మ అక్కడే ఆగి వారి మాటలను వినసాగింది. అది చేయించింది కాదమ్మా, డబ్బు అత్యవసరం కావడంతో నాన్నకు తెలిసిన వాళ్ళు తక్కువ ధరకే ఇచ్చేశారట. అది దొంగ సొమ్మని మొన్నీ మధ్య తెలిసింది. పోలీసులు ఇళ్ళన్నీ తనిఖీ చేస్తున్నారట. ఇప్పుడది మన దగ్గర లేదులే అని చెప్పింది మల్లక్క. ఏమైంది మరి అని సత్యవతి అడగడంతో, ఆ హారాన్ని మీ పిన్ని తీసుకుంది. నేను అడిగితే తీసుకోలేదని అబద్ధమాడింది. పోలీసులు వాళ్ళ ఇంట్లో వెతికితే తన తిక్క కుదురుతుంది అంటూ బదులిచ్చిందామె. ఆ మాట వినగానే వణిగిపోయిన రాధమ్మ ఇంటికి పరుగు తీసింది. కాసేపట్లో హారం తీసుకొచ్చి గుట్టుగా బల్ల మీద పెట్టేసి సత్యవతిని పలకరించి వెళ్ళిపోయింది. తమ పథకం పారడంతో తల్లి కూతుర్లు సంతోషించారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.